వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో ఎన్నో సమస్యలు, సందేహాలు వస్తుంటాయి. అందులో భాగంగా ఓ ధర్మ సందేహాన్ని మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, బల్లులు పదే పదే పూజ గదిలో దేవుడి ఫోటోల వెనుకతల తిరిగితే దేనికి సంకేతం అంటారు? అలాగే అసలు బల్లులు ఇంట్లోకి వస్తే ఏమైనా దోషం ఉంటుందా, దానికి పరిహారం ఉంటుందా గురువుగారు? ఒక వ్యక్తి మరొక వ్యక్తి చుట్టూ పదే పదే తిరుగుతున్నారంటే అర్థం ఏమిటి? ప్రేమ ఉంది అని అర్థం. అలాగే ఒక అమ్మాయి చుట్టూ మగాళ్ళు తిరుగుతుంటే ప్రేమ అంటాం. అలాగే గురుగారు అని చెప్పి ఒక సీఎం చుట్టూ తిరుగుతూ ఉంటారు జనం. ఎందుకు? పనులు చేయించుకోవడానికి. ఇక్కడ ప్రేమ ఉండకపోవచ్చు, అవసరం. అంటే అలాగే అప్పులోడు వాడు రోజు వస్తాడు మనం అప్పిచ్చేంత వరకు. అప్పు ఇచ్చి పడేసిన తర్వాత వాడు రోజు బిర్యానీ పెడతాను రారా మా ఇంటికి అన్నా రాడు. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం. ఈ సృష్టిలో రుణం వల్లే భార్య, భర్త, పిల్లలు వీళ్ళు వస్తారు. ఆ తర్వాత రుణం అయిపోయిన వెంటనే చనిపోయిన తర్వాత ఏమవుతుందట? భార్య ఇంటి దగ్గరే ఉండిపోతుంది, పిల్లలు శ్మశానం వరకు వచ్చి ఉండిపోతారు, వెనక్కి వచ్చేస్తారు. శవం ఇంకా పూర్తిగా కాలకుండా రుణానుబంధం అయిపోయిన తర్వాత ప్రతిదీ వెళ్ళిపోతాయి. అలాగే బల్లులు కూడా మన దగ్గరికి వస్తున్నాయి పదే పదే. అంటే ఏదో ఒక రుణాన్ని గుర్తు చేస్తున్నారే, ఒకటి అప్పు ఉన్నావురా నువ్వు అని. ఏమిట్రా అప్పు అంటే, బల్లి ఏ జాతికి చెందింది? రెప్టైల్. రెప్టైల్ అంటే ఏంటి? పాము, బల్లి ఇవన్నీ రెప్టైల్ ఫ్యామిలీస్. అలాగే పిల్లి, టైగర్, లైన్ ఇవన్నీ క్యాట్ ఫ్యామిలీ అంటాం. అంటే కుజదోషము, కాలసర్పదోషము, నాగదోషము, ఇంకా లిస్టులో ఉన్న దోషాలన్నీ. ఆ దోషాలన్నీ ఉంటే బల్లి పదే పదే గుర్తు చేస్తుంది నీకు. ఏమని గుర్తు చేస్తుంది? బల్లి దేవుడి గది దగ్గరికి రమ్మంటుంటే నీకు చూపిస్తోంది, ఇక్కడికి వచ్చి పూజ చేయి, నువ్వు దేవుడి పూజ చేయి అని. ఏమిటా పూజ? ఎవరికి పూజ చేయాలి? కాలసర్పదోషం, నాగదోషం, సర్పదోషం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాగదేవతకి చెయ్యి అని చెప్తుంది. అంటే ఈ దోషాలన్నీ కూడా అనంతాది నవకుల నాగదేవతలకి చెయ్యాలి. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి అంటాం, ఆవిడికి చెయ్యాలి. ఇలా నాగదేవతల లిస్టు దేవతలంతా ఎంతమంది ఉన్నారో మనకి, వాళ్ళందరికీ బిగ్ బాస్ ఒక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే వీళ్ళందరికీ చేయనవసరం లేకుండా ఏ సర్పదోషమైనా, ఏ కాల సర్పదోషమైనా, ఏ నాగదోషమైనా ఇవన్నీ కూడా పోగొట్టేటటువంటి ఏకైక మహానుభావుడు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. కాబట్టి ఆయనకు మనము అభిషేకం, కొద్దిగా పాలు వేసి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఎర్రని బట్టలు మనం కట్టుకొని, ఎర్రని వస్త్రాలు, కలశాన్ని ఆయనకి ఏర్పాటు చేసుకొని, జాకెట్ మొక్క ఎర్రది పెట్టి, ఎర్రని పుష్పాలతో ఎర్రని ఫలాలు నివేదన చేసి మనం మంగళవారం నాడు ముఖ్యంగా, అలాగే చవితి, పంచమి, షష్ఠి ఈ తిథుల్లో, ఆదివారము వీటిల్లో చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎవరికైతే ఈ దోషాల వల్ల బల్లి ఏం చెప్తుందంటే, నీ సంతానానికి ప్రమాదం ఉంది సుమా, నువ్వు చెయ్యి అని చెప్తుంది. అంటే కుజదోషం వల్ల కొంతమందికి ఏమో అసలు సంతానమే పుట్టరు. పుట్టిన సంతానం అస్తమానం ఏదో ఒక రోగాలు పాలవడమో లేకపోతే పుట్టుకు మండమో చాలామందికి చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా బాలారిష్టాలు, ఇవన్నీ కూడా సర్పదోషాల వల్లే వస్తాయి. అంటే బల్లులు ఇంట్లో ఉన్నాయంటే ఏదో దోషం ఉన్నట్టు గ్రహించాలంట. ఎగ్జాక్ట్లీ, దోషం ఉందని సంకేతం. అది నిజమైన మిత్రుడు మనకు బల్లి. కానీ చాలామంది బల్లిని చూసి నాకు భయం వేస్తుంది, నాకు ఎలర్జీ వస్తుంది అంటారు. కానీ ఎవరైతే పాజిటివ్ క్రిటిసిజం, మిత్రుడు ఎప్పుడు కూడా పొగిడేటటువంటి మిత్రుడు కంటే కూడా మనము మన తప్పుల్ని ఎత్తి చూపించేటటువంటి కఠినాత్మకుడైనటువంటి, కఠినంగా మాట్లాడేటటువంటి వాడే నీకు నిజమైన మిత్రుడు. అందువల్లనే జవహర్లాల్ నెహ్రూ చెప్తారు ఒకటి, ఎవరైతే వాళ్ళ గురించి తాము ఎక్కువ బూస్ట్ చేసుకుంటారో వాళ్ళకి లెస్ క్యారెక్టర్ ఉంది అని చెప్పాడు ఆయన. బిల్డప్ ఇచ్చేవాళ్ళు. మనకి మన తప్పులు నిజమైన ఫ్రెండ్, అరే నువ్వు ఇలా చేయకురా అని చెప్తారు. ఆ యొక్క తప్పుల్ని వద్దనేటటువంటి మిత్రుడు ఎవరైతే చెప్తాడో వాడే బల్లి. అంటే మన యొక్క శ్రేయస్సు కోరుతుందన్నమాట బల్లి. కాబట్టి నాగపూజ చేసుకోమని చెప్తుంది. ఈ బల్లి పదే పదే మనకి ఇంట్లోకి రావడం వల్ల దోషాలు ఉన్నాయని సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని, మనకు బల్లులు వస్తే మంచి అంటావా చెడ్డ అంటావా? అదే మన దోషాలను చెప్తుంది కదా, చూపిస్తుంది కదా, హెల్ప్ చేస్తుందమ్మా.
అది దోషం ఎందుకు అవుతుంది? అవును. బల్లి ఇంట్లో మనం సంచరిస్తుందంటే నువ్వు నాగపూజ చేసి బాగుపడి నాయన అని చెప్తుంది. ఇంకొక డౌట్ ఏంటంటే మనం ఇప్పుడు పూజలు చేసేసుకున్నాం, దోషాలు ఉన్నాయని గ్రహించి పూజలు చేసిన తర్వాత బల్లీలు వెళ్ళిపోతాయా గురుగారు? ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. ఏంటంటే బల్లికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అవి. మళ్ళీ దాని ఫ్యామిలీ ఉంటుంది కదమ్మా, అటాచ్మెంట్, రుణానుబంధం. మళ్ళీ దానికి ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు మనకి వాళ్ళకి రుణానుబంధం ఉంది, హెల్ప్ చేస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. అందుకే బల్లిలాగా అతుక్కున్నవరా నాయన అంటాం. ఆ బల్లి జాతిదే ఉడుము కూడా. ఆ ఉడుము కూడా మనం అంత బలం ఎవరికి ఉండదు పట్టుకుంటే. ఆ విధంగా మనకి బల్లులు ఎప్పుడు కూడా హాని చేయవమ్మా. మనము అవి ఈ యొక్క నాగ సంబంధమైన, ఇప్పుడు నాగుపాము ఇంట్లో పూజ చేయమంటే చేస్తామా చెప్పు? నాగుపాముని పుట్టపెట్టుకొని నాగుపాము ఇంట్లో వస్తే పారిపోతాం మనం. మరి ఆ నాగుపాము మనం డైరెక్ట్ చేయలేం కాబట్టి బల్లి అనేది పెట్టారు. అందుకే కంచిలో వరదరాజస్వామి గుడి, విష్ణు కంచిలో మనకి బంగారు బల్లిలు పెడతారు. ఆ బంగారు బల్లిలను మనం వెళ్ళి ముట్టుకుంటాం, వెండి బల్లి, బంగారు బల్లి. ఎప్పుడైనా సడన్గా మన మీద బల్లి కనుక పడినట్లయితే అక్కడ బంగారు బల్లిని ముట్టుకున్నటువంటి వాళ్ళని మనం ముట్టుకుంటే ఆ దోషం పోతుంది. అలాగే ఎవరు అందుబాటులో లేరనుకోండి, ఎవరికి చెప్పకుండా తలంటి స్నానం చేసి చక్కగా అప్పటికప్పుడే, సాయంత్రం అయితే సాయంత్రం, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, మిరియాలు, ఉప్పు దేవుడికి దగ్గర నైవేద్యంగా పెట్టాలి, దీపారాధన చేయాలి. అందువలన బల్లి ఉత్కృష్టమైనటువంటి మనకి దేవత అనమాట అది. అందువల్ల సూర్యచంద్రులు ఇద్దరు సాక్ష్యం చెప్తారు. కంచిలో వరదరాజస్వామి గుడిలో సూర్యచంద్రుల బొమ్మలు కూడా ఉంటాయి. అవి చూస్తాయి, వీళ్ళు వచ్చి బంగారు బల్లిని ముట్టుకున్నారని సాక్షి చెప్తుంది. మనకి మోక్షం వస్తుంది. కంచి వెళ్ళి వరదరాజస్వామి గుడిలో ఆ బంగారు బల్లిని, వెండి బల్లిని ముట్టుకున్నటువంటి వాళ్ళకి మోక్షం వస్తుంది. అందువలన బల్లి ఇంట్లోకి రావడం దోషం కాదు. కంగారు పడిపోయి మనం దోషం ఉందని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎవరైతే ఈ బల్లుల్ని గౌరవంగా చూస్తూ చక్కగా బల్లి ఫోటో పెట్టుకొని, నాగేంద్రుడికి జాతిది కాబట్టి మనకి శకునాలు చెప్పి మన జీవితాలను ముందు జరగబోయే చెడుని చెప్పుద్ది, మంచిని చెప్పుద్ది కాబట్టి కుక్కను పెంచితే ఏంటి లాభాలు వస్తాయమ్మా? కుక్క పీతుల్లో తీసి యూరిన్ బయటకి కడిగితే అది ఎవరి కుక్క అయినా, పెంపుడు కుక్క అవసరం లేదు, బయట వాళ్ళ కుక్క అయినా సరే చేస్తే సంతానం కలుగుతుంది, భైరవుడి యొక్క ఆశీర్వాదం వస్తుంది. కాలభైరవ స్వామి ప్రతిరూపం. అలాగే కుక్కకి ఎలాగైతే చేస్తామో సేవ, ఆ విధంగా ఈ బల్లులకి మనము ఈ రకంగా పూజ చేసినప్పుడు మనకి నాగ దోషం పోతుంది, కాల సర్ప దోషం పోతుంది. ఎవరైతే ఉద్యోగాల్లో చాలామంది ఉంటారు, ఏమండి మాకు ఎదుగుదల లేదండి అని బాధపడుతూ ఉంటారు, అటువంటి వాళ్ళకి ఉద్యోగంలో గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ సంతానం నష్టం, పదే గర్భిణీగా ఉన్నప్పుడు చనిపోతూ ఉంటారు పిల్లలు. ఎందువల్ల మెడికేషన్ చేయాలి, డాక్టర్లు ఇచ్చే మందులు చిన్నప్పటి నుంచి చేయాలి. సో అవన్నీ మందులు తీసుకుంటూ ఈ సంతాన నష్టం అనేటటువంటిది పోతుందన్నమాట. అలాగే సంతానం అభివృద్ధి చెందుతుంది. అలాగే అప్పులు ఎందుకు చేస్తారమ్మా? కుజదోషం వల్లే. అందువలన ఆ కుజదోషం వల్ల ఈ యొక్క బల్లుల పూజ చేయడం వల్ల ఈ యొక్క పెళ్ళిళ్ళు అవుతాయి, తర్వాత తొందరగా అప్పుల బాధ పోతుంది, ధన లాభము. మన పేరు మీద ఏమైనా స్థలాలు ఉన్నాయనుకోండి, ఈ యొక్క బల్లి ఏంటి అనుకుంటున్నారు? సర్పాలు ఏంటి? కుజుడు, నవగ్రహాలలో కుజుడు, శని, రాహువు, కేతువు సర్పరూపాల్లో ఉంటారు. కాబట్టి 4 దోషాలు కూడా, 4 గ్రహాలు కూడా మనకి మంచిగా అయిపోతాయి, బలంగా అయిపోతాయి. వాటి యొక్క అనుగ్రహం మనకు వస్తుంది. అలాగే మన పేరు మీద ఉన్నటువంటి స్థలాలు రేటు రావడం లేదండి, రియల్ ఎస్టేట్ ఇంకా భూమి రాలేదు అంటూ ఉంటారు కదా, అది భూమి వచ్చేస్తుంది. మన పేరు మీద ఉన్న స్థలాలు మంచి రేట్లు వచ్చేస్తాయి అన్నీ. ఆ విధంగా ఇక ఏది ఈ యొక్క కుజదోషాల వల్ల వచ్చేటటువంటి దోషాలన్నీ కూడా సర్పదోషాల వల్ల అన్ని దోషాలు కూడా పోతాయమ్మా. అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.